వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే మీతోనే మీ వెంటే మోడీ అమిత్ షాలకు జగన్మోహన్ రెడ్డి క్లారిటీ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఈ అంశం ఇది టైటిల్ పెట్టాను అంటే ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి బీజేపీ విషయంలో ఆయన వ్యవహరిస్తున్న విధానం మీద మరో కీలక డెవలప్మెంట్ జరిగింది. ఏంటి అంటే లేటెస్ట్గా ఏదైతే స్పీకర్ ఓంప్రకాష్ బిర్లా మీద అపోజిషన్ పార్టీస్ అన్నీ కలిసి ఇండియా కూటమి సభ్యులంతా ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు అన్నీ కలిసి ఆయన మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టే ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలోనే అయితే నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టడానికి పెట్టుకోవచ్చు, అది డిబేట్ జరగాలని వాళ్ళు కోరుకున్నారు. కాకపోతే ఆ నో కాన్ఫిడెన్స్ మోషన్ వీగిపోయే అవకాశం ఉందనేది అందరికీ తెలుసు. మెజారిటీ లేదు కాబట్టి ఇండియా కూటమికి. సో ఆబ్వియస్లీ అది వీగిపోయింది. అయితే నా మీద అవిశ్వాస తీర్మానం పెట్టారు కాబట్టి దాని మీద చర్చ జరిగేదాకా నేను ఆ చైర్లో ఉండను అని చెప్పి చాలా గౌరవప్రదమైన నిర్ణయం తీసుకున్నారు బిర్లా. దీన్ని అమిత్ షా లాంటి వాళ్ళు కూడా వెల్కమ్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా చూస్తే రీజన్ ఏం లేదు పెద్దగా ఆయన మీద అది పెడతానికి. బట్ అదే స్థాయిలో ఈరోజు ఇండియా కూటమి దానికి ఒక చర్చ జరగాలి ఆ అంశం మీద అనుకున్నారు కాబట్టి అలా చర్చ జరిగేలాగా చేయగలిగారు. ఈ ఇష్యూ తెర మీదకి వచ్చిన సమయంలో జగన్మోహన్ రెడ్డి వన్ సైడ్ తనకు అవకాశం వచ్చింది, మంచి అవకాశాలు చాలా వస్తాయి జగన్మోహన్ రెడ్డి, కానీ వాటిని ఎప్పుడూ వైబిలిటీగా తన పార్టీకి మంచి చేసేలా ఆయన ఎప్పుడు కూడా నిర్ణయం తీసుకోరు. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు ఎవరైనా సరే ఎటువైపు నిలబడతారు? ఒకవేళ ఇన్ కేసు జగన్మోహన్ రెడ్డి అటు అపోజిషన్ పార్టీ వైపు నిలబడితే, ఇండియా కూటమి వైపు నిలబడితే ఇప్పటికిప్పుడు మోడీ అమిత్ షా వచ్చి ఆయన పీక మీద కత్తి పెడతారా? ఇప్పటికిప్పుడు వాళ్ళు తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెడతారా? ఇప్పటికిప్పుడు ఆయన బెయిల్ రద్దు చేస్తారా? అంత సీన్ ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇన్హరెంట్గా అది ఫిక్స్ అయిపోయినాడు. ఆయన తాను బీజేపీకి తప్ప వేరే పార్టీకి మద్దతు ఇస్తే ఎప్పుడైనా సరే తను మొత్తం మళ్ళీ లోపలికి వెళ్ళడం ఖాయం అనుకుంటూ ఉంటారులా ఉంది. అందుకే ఎన్ని అవకాశాలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి మాత్రం పదే పదే తను ఏంటి అనేది ప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. సో ఆ యాంగిల్లో ఈ రోజున ఓంప్రకాష్ బిర్లాకు వాళ్ళు మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒక ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా గళం విప్పింది వైఎస్ఆర్సీపీ ఈరోజు. దానికి వాళ్ళు చెప్తున్న రీజన్ ఏంటి అంటే, వాళ్ళు చెప్తున్న ఒక రీజను, స్పీకర్ చైర్ అంటే మాకు గౌరవం ఉంది, అందుకే ఆయన విలువలు మేము కాపాడాలనుకున్నాం, చైర్ విలువ కాపాడాలనుకున్నాం అని చెప్తా ఉన్నారు. సిల్లీ రీజన్. స్పీకర్ అంటే ఎవరికి గౌరవం ఉండదు, వీళ్ళొక్కరికే కాదు కదా. సో అలా ఒక విధానపరమైన నిర్ణయం ఇది పార్టీకి సంబంధించి. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, చిన్న ఇష్యూల్లో ఏదైతే ట్రాఫిక్ చలానాలు వేస్తుంటేనో, లేకపోతే పోలీసుల దౌర్జన్యాల మీదో, లేకపోతే అధికారులు తప్పులు చేస్తానో, ఇవన్నీ ఇష్యూ బేస్డ్గా స్పందించవచ్చు, ఇష్యూ బేస్డ్గా ప్రతిపక్షం రియాక్ట్ కావచ్చు. కానీ విధానపరమైన నిర్ణయాలు, కొన్ని కీలక నిర్ణయాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి అనేది రాష్ట్రానికి రాజధాని, అదొక సెంటిమెంటు, ఎప్పటికైనా మన రాష్ట్రానికి రాజధాని ఉండాల్సిందే. అలాంటి ఒక నిర్ణయంలో జగన్మోహన్ రెడ్డికి ఒక విధానం ఉండదు ఎందుకంటే సరే గతంలో ఎలా అమరావతిని తొక్కేసే ప్రయత్నం చేశారు, ఒకసారి ఓకే అంటారు, ఒకసారి తొక్కేస్తారు, ఒకసారి 3 రాజధానులు అంటారు. ఈరోజు వన్ సైడెడ్గా కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపించారు, అన్ని ప్రాంతాల ప్రజలు. కూటమి ప్రభుత్వం నిర్ణయం ఏంటి అమరావతి విషయంలో? అమరావతి మాకు ఏకైక రాజధాని అని. మరి దాన్ని ప్రజలంతా ఆమోదించినట్టే, కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం దాన్ని వ్యతిరేకిస్తారు ఈరోజు. సో అలా విధానపరమైన నిర్ణయాల్లో పార్టీ అధినేత నిర్ణయం అనేది చాలా కీలకంగా ఉండాలి, లేకపోతే ఇట్ విల్ ఎఫెక్ట్ ఎ లాట్. జగన్మోహన్ రెడ్డికి ఈ విషయం చెప్పేవాళ్ళు లేరు, చెప్పినా ఆయనకు అర్థం కాదు. సో అది పక్కన పెడితే ఇది కూడా ఒక విధానపరమైన నిర్ణయం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అపోజిషన్లో ఉన్నారు, ఎన్నో అవకాశాలు వచ్చినాయి ఆయనకి. ఉపరాష్ట్రపతి ఎంపిక రూపంలో ఒక మంచి అవకాశం వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. షర్మిల రిక్వెస్ట్ చేస్తారు, ఇంక్లూడింగ్ ఆయన్ని, మీరు ఇండియా కూటమికి మద్దతు ఇవ్వండి, సుదర్శన్ రెడ్డి తెలంగాణ బిడ్డ సుదర్శన్ రెడ్డి అని రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేశారు. ఈరోజు తెలుగు వ్యక్తికి మీరు ప్రయారిటీ ఇస్తే మన గౌరవం ఇనుమడిస్తుందని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది, ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డిని. ఆయన ఆ వైపు చూడలేదు. ఇక్కడ ఆల్రెడీ జనసేన కానీ టీడీపీ కానీ ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి రాధాకృష్ణన్కి తప్ప సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇచ్చే అవకాశం ఉండదు. అందుకే రేవంత్ రెడ్డి వాళ్ళని అడగలేదు. తెలుగు వ్యక్తి మీరు ప్రయారిటీ ఇవ్వండి, మీకు అవకాశం ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి రిక్వెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి అంటే టీం వెళ్ళి రాధాకృష్ణన్కే మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సైతం. ఏ అవకాశం వచ్చినా జగన్మోహన్ రెడ్డి తనకి మోడీ మీద ఉన్న ప్రేమనో లేకపోతే అమిత్ షా మీద ఉన్న ప్రేమనో దాచుకునే ప్రయత్నం అయితే చేయరు. సరే చంద్రబాబు నాయుడుతో వాళ్ళు డిఫరెన్స్ వచ్చిన తర్వాత గతంలో ఎప్పుడంటే 2014 ఎన్నికల తర్వాత ఆ వ్యాక్యూమ్లోకి వైఎస్ఆర్సీపీ వెళ్ళింది, విజయసాయిరెడ్డి సక్సెస్ఫుల్గా కీ రోల్ ప్లే చేశారు ఆ అంశంలో. దెన్ మోడీ డైరెక్షన్లోనే ఆ రోజు కేసీఆర్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ పనిచేశారు. వీళ్ళంతా కలిసి జగన్మోహన్ రెడ్డికి 151 సీట్స్ రావడంలో కీలక పాత్ర పోషించారని అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏదైతే రాష్ట్రాన్ని ఆర్థికంగా అతలాకుతలం చేసినా, పీపీఎల్ రద్దు చేసి మొత్తం దేశం పరువే తీసినా కూడా మోడీ అనుకో ఏం మాట్లాడలేదు. ఇంకా అంతకంటే దారుణమైన నిర్ణయాలు, రివర్స్ టెండరింగ్లో రాష్ట్రాన్ని 40,000 వెనక్కి తీసుకెళ్లారు, దాని మీద ఏం మాట్లాడలేదు. రాముడు తల తెగిపడ్డా తేనెటీగలు రథాన్ని తగలబెట్టారని అబద్ధాలు అన్నా ఎక్కడ బీజేపీ పెద్దలు దాని మీద స్పందించలేదు. అయితే ఈ స్పందించిన కారణంగా ఇవన్నీ వెళ్ళి వాళ్ళ ఖాతాలో పడ్డాయి. జగన్మోహన్ రెడ్డి చేసిన
తప్పులన్నీ ఒక్కొక్కటిగా బీజేపీ ఇరుకుని పడతా వచ్చింది. అందుకే లాస్ట్కి వచ్చేటప్పటికి వాళ్ళు రియలైజ్ అయ్యారు ఏం జరిగింది అనేది. అప్పుడు కళ్ళు తెరిచి టీడీపీ జనసేనతో పొత్తుల కోసం పరిగెత్తడం జరిగింది. సో అంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలను వాళ్ళు మోస్తా వచ్చారు 5 ఏళ్ల పాటు. అందుకే ఈరోజు ఆ పాపాలను వాళ్ళు కడుక్కునే ప్రయత్నం చేస్తారు. అమరావతి పునర్నిర్మాణంలో భాగస్వామ్యం కానివ్వండి, రైల్వే జోన్కి నిధులు పంపించడం కానివ్వండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద ప్రైవేటీకరణ విషయంలో పూర్తిస్థాయి ముందుకు వెళ్ళకపోవడం కానీ, అదేవిధంగా ఏ రాష్ట్రానికి గూగుల్ AI డేటా సెంటర్ దగ్గర నుంచి అనేకం వచ్చే విషయంలో వాళ్ళ సపోర్ట్ కానీ కనిపిస్తూ ఉంది ఈ రోజు జనాలకి. అంటే రిగ్రెట్ అవుతున్నారు వాళ్ళు ఎక్కడో రాష్ట్రానికి సంబంధించి బీజేపీ నేతలు. సో జగన్మోహన్ రెడ్డికి ఈరోజు మంచి అవకాశం కదా ఇలాంటివన్నీ. బీజేపీ ఇండియా కూటమి ఆయనకి మద్దతుగా ఉంది. చాలా విషయాల్లో జగన్మోహన్ రెడ్డి వెల్కమ్ చేసే వాళ్ళు ఉన్నారు. లైక్ మనం చూస్తే ఒక స్టాలిన్ కానీ మొన్నే కలిసి వచ్చారు ఆయన. అటు మమతా లాంటి వాళ్ళు కానీ, ఇటు కేజ్రీవాల్ లాంటి కానీ, వాళ్ళని ఎందుకు కలుపుకునే ప్రయత్నం చేయరు జగన్మోహన్ రెడ్డి? ఈయనకి భయం. తన పేక మీద కత్తి వేలాడుతూ ఉంది. సిబిఐ కేసుల రూపంలోనో, వివేకానంద రెడ్డి మర్డర్ కేసు రూపంలోనో, ఈరోజు లిక్కర్ స్కామ్లో ఈడీ కూడా ఎంటర్ అయింది. అందుకని ఆ కృతజ్ఞతను ఆ స్థాయిలో మోడీకి ఆయన చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఇది ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డిని డీమోరలైజ్ చేస్తూ ఉంది, ఆ పార్టీని డీగ్రేడ్ చేస్తూ ఉంది. ఈరోజు లెఫ్ట్ పార్టీలతో కలిసి మనం సైల్ అవుదాం, లెఫ్ట్ పార్టీ జెండాలు మన పోరాటానికి వాళ్ళు యాడ్ ఆన్ అయితే మనకి ఎమోషన్ పెరుగుతుందని చెప్పి ఎంతోమంది నేతలు మొత్తుకుంటున్నారు. అయినా జగన్మోహన్ రెడ్డి వినరు. ఎందుకంటే ఆయనకు భయం, లెఫ్ట్ పార్టీలతో కలిస్తే బీజేపీ నేతలు కోపం వస్తుందేమో అని. 5 ఏళ్ల పాటు మోడీ అనుకో ఏ బిల్లు పెట్టినా బీజేపీ నేతల కన్నా ఈయన ముందెళ్ళి పరిగెత్తుకుంటా మద్దతు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు చదువుకున్న బిల్లు ఏంటి అని చూసే లోపే. సో అదే టెంపోని ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సో ఇక వచ్చి డైరెక్ట్గా ఇండియా కూటమి నేతలంతా వచ్చి జగన్మోహన్ రెడ్డి కాళ్ళ వేళ్ళ పడ్డా ఆయన మోడీని వదిలిపెట్టి కానీ, అమిత్ షాని వద్దని కానీ పక్కకు వచ్చే సీను లేదు, సందర్భం కూడా లేదు. మొత్తానికి మీతోనే మీ వెంటే జగన్మోహన్ రెడ్డి ఏ అవకాశం వచ్చినా వాళ్ళ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.